పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు వస్తున్న అభిమానులందరికీ ఆహారం అందజేస్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రకాశం జిల్లా నాయకుడు. ఏకంగా 30,000 మందికి ఆహారం అందజేయడానికి పుండూరు శివారు ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జయకేతనం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ఏదైతే అన్ని పార్టీలు కూడా వచ్చేటప్పుడు కేవలం మంచినీళ్ళు కావచ్చు రాజభోగంతో జనాలు తీసుకొస్తూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు అసలు కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏ పార్టీలోనూ కనపడవు. కానీ జనసేన దానికి విభిన్నం. వచ్చేటప్పుడు ఎంత సగౌరవంగా తీసుకొచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అన్ని సగౌరవంగా పంపించాలి, వారికి ఆహారాన్ని అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జన సైనికులు ఏదైతే నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఉన్నారో కూడా వారు కూడా బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఉన్నాళ్ళు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నాళ్ళు కాదు, సుదూర ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లా నుంచి కూడా వచ్చి కాశీ విశ్వనాథ్ గారు అనే ఆయన ఒక ఇన్ఛార్జ్ గారు, మార్కాపురం ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారు, ఆయన బాధ్యత తీసుకుని 30,000 మందికి పైగా భోజనం ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన సొంత టీంతో వచ్చారు. ఆ టెంట్లోనే మనం ఉన్నాం ప్రశ్న. సార్, ఇప్పుడు మీ కాశీనాథ్ గారు ఆధ్వర్యంలో మీరు వచ్చారు కదండి, మీరు ఎంతమంది వచ్చారు, ఏమేమి అందించాలనుకుంటున్నారు? మా మార్కాపురం ఇన్ఛార్జిగా ఇమ్మడి కాశీనాథ్ గురించి మేము టీమ్గా 100 మందికి వచ్చాము. క్రితం 4 డేస్ ఇక్కడే ఉన్నాము. కేవలం 3,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పోయేంత వరకు 11 మంది భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మధ్య కానీ పెరుగు కానీ ఏ ఇబ్బంది ఎప్పుడు చేస్తున్నాము. సార్, ఇన్ఛార్జ్ కాశీ విశ్వనాథ్ గారు, సార్ కాశీనాథ్ గారు, సార్ ఇప్పుడు మీరు ఎంతమందికి చేయాలని చెప్పి కాన్సెప్ట్ వచ్చారు? ఇప్పటి వరకు ఎన్ని గంటల నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటుంది? నమస్తే అండి. మార్కాపురం నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జ్ నేను టీంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభకు మేము సైతం అందులో తోడ్పాటు బాగుంటుంది. ఎంతమంది జన సైనికులు మేము ఎట్లా ఆహ్వానించాము అట్లాగనే వాళ్ళను ఎక్కడ ఇబ్బంది లేకుండా భోజన వస్తువులు చేసుకుంటూ వస్తాము. అలాగే మా పార్టీ కూడా బ్రహ్మాండంగా నలుమూల అరేంజ్ చేసింది. మా వంతు భాగంగా మేము కూడా ఈ ప్రాంతంలో మా పార్టీ అందరూ తీసుకొని మా లాల్స్ మెంబర్స్ అందరితో మాట్లాడుకొని అరేంజ్ చేయడం దాదాపు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి రాత్రి 11 వరకు ఎవరిని కూడా ఆపకుండా కంటిన్యూగా పక్కన ఉన్న పవర్ గ్రామంలో పోలీసు అని స్టార్ట్ పెట్టుకున్నాం. ట్రాఫిక్ ప్రాబ్లం ఏమైనా వస్తున్నారు ఉద్దేశంతో బాగా జరుగుతుంది. మాకు అక్కడి నుంచి కంటిన్యూషన్ ఒకసారి వండి పెట్టేది కాదు, కంటిన్యూ వండుతూనే ఉంటారు. రాత్రి 9 దాకా వండుతూనే ఉంటారు. 11 దాకా భోజనం సదుపాయాలు అందించాలని ఉద్దేశం. ఏ పదార్థాన్ని ఇప్పుడు వచ్చే జన సైనికులు కావచ్చు, వేరే మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏమేమి ఐటమ్స్ పెట్టామని ఆర్డర్ వేసుకుంటాం. 2 కంటిన్యూ చేస్తాం. అంటే మీ పాయింట్ దగ్గర నుంచి సభ జరిగే వేదిక ఎంత దూరం? 900 మీటర్లు. అక్కడి నుంచి కూడా మాకు మా జిల్లా వలన ప్రాంతం అండి. మా వంతుగా మా నాయకుడికి సేవ అందించడానికి, మా నాయకుడి సభను విజయవంతం చేయడానికి, మా కుటుంబ పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవడానికి దీని ఒక పాయింట్ చెప్పండి. 12 సంవత్సరాల పాటు గత ప్రభుత్వ హయాంలో మీరు ఎన్నో ఇబ్బందులు జనసేన ప్రస్తుతం మీరు అధికారంలో దీన్ని అధికారం అంటే ఎంజాయ్ చేయడానికి అనుకున్నారు, బాధ్యతగా భావిస్తున్నారు. చాలా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ పరిపాలన శైలి ఎట్లా, వారి డిపార్ట్మెంట్ ఎంత చక్కగా తీర్చిస్తున్నారో, ఎంత పారదర్శకంగా ఆయన మంత్రి పదవి నిర్వహిస్తున్నారో, రోల్ మోడల్ లాగా ఈరోజు అన్ని రాష్ట్రాలకు ఆయన నిలిచారు. వారి బాటలో మేమంతా కూడా ప్రయాణిస్తాం. ఎక్కడ కూడా అధికార దర్పం ఉందనో, అధికారం కూటమిలో భాగస్వాములను ఎక్కడ కూడా మాకు ఆ దర్పం లేదు. మా నాయకుడికి అంతకంటే మా నాయకుడి బాటలో మేము నడుస్తాం. మొత్తం చూసాం కదా, ఈ ప్రాంతం దగ్గర నుంచి సభా వేదిక దగ్గర 900 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా సరే మీరు ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఏంటంటే సభా వేదిక వద్ద అందించడం కన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే సభకు వస్తుంటారో జన సైనికులు లేకపోతే ఇతర అభిమానులు, వారికి ఆహారం అందించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. మా నాయకుడు పిలుపు మేరకు, పార్టీ సూచనల మేరకు ఇక్కడ దాదాపు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అంటే 12 గంటల పాటు కంటిన్యూ ఆహారాన్ని అందజేస్తాం. ఎంతమంది వచ్చినా సరే లేదనకుండా కాదనకుండా కడుపు నిండా పెట్టి పంపిస్తాం. జనసేన యొక్క ఆ పార్టీ విధి విధానాలు కావచ్చు, ప్రజల కోసం పనిచేస్తుందని తెలియపరచడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి